ఈరోజు శుభదినం. ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసిన మహనీయుడు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ సమాజం బాగుండాలి, నిజాయితీపరులు రాజకీయంలోకి రావాలి, దోపిడీ దొంగలు రౌడీలు గోండాలు ఉండకూడదు, మంచి సమాజం కావాలి, ముఖ్యంగా యువత ఒక్కరు కూడా ఖాళీగా ఉండకూడదు, అందరికీ ఉద్యోగాలు రావాలని తపన పడే ఏకైక నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. మరి వారు ఆశయాలకు నేను ఇన్స్పైర్ అయి నేను హైదరాబాదులో వారిని కలవటం జరిగింది. వారిని కలిసినప్పుడు వారు మాట్లాడిన ప్రేమ ఆదరణ నేను ముగ్ధునైపోయాను. అంజిబాబు గారు మంచివారు రాజకీయాల్లోకి రావాలి, ఈ సమాజం బాగుండాలి, ఈ సమాజం కోసం నేను త్యాగం చేశాను. ఎందుకంటే ఒక దుర్మార్గ పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించాలంటే నేను త్యాగం చేశాను. 24 సీట్లే ఇచ్చారు, ఒప్పుకున్నారని చెప్పి జన సైనికులు నిరాశ నిస్పృహతో ఉన్నారు. ఎవరు బాధపడవద్దు, అవకాశం మనకు వస్తుంది. ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దాం, ఈ రాష్ట్రానికి ఉన్న అవినీతిని తొలగిందాం అని ఆయన త్యాగం చేశారు. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ 3 పార్టీల కలయికి ప్రధాన కారకులు ఎవరనుకుంటున్నారో నేను కూడా ఈ రోజు నుంచి మీతో ఉండి మీ వెంట నడిచి కళ్యాణ్ గారిని గెలిపించి మనం బ్రహ్మాండమైన రాజ్యాధికారంలోకి రావాలన్న ఆశ నా ఆశయం. ముఖ్యంగా నా అభిమానులకు చెప్పేది ఏంటంటే నిన్న 11 గంటలకు నాకు తెలిసింది సార్,